మన తెలుగు సినిమాలలో కొన్ని హారర్ మూవీస్లో అడవులలో పెద్ద పెద్ద ఇండ్లు చూపిస్తారు కదా, వాటికి ఏమాత్రం తీసిపోని విధంగా ఉంది ఈ ఇల్లు. అంటే ఇల్లు అయితే చాలా బాగుందండి, కాకపోతే చుట్టూ చెట్లు ఉండడం వల్ల కొంచెం మనకు ఆ స్కేరీ ఫీలింగ్ కలుగుతుందన్నమాట. మరి ఇంకా లేట్ ఎందుకు, లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూసిద్దామా. భయపెడుతుంది మిమ్మల్ని, భయపడండి. गर्मा गर्म धमाधम चाय पीना है तो आपको बहुत ख्वाहिश और ख्वाहिश है देंगे ब्रो, ख्वाहिश है देंगे सिस्टम उठाल बाय हां अम्मा मेरा ख्वाहिश है अम्मा मेरा sorry as DJ Hey, driving, swing, 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 swing. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నా. ముందుగా అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి స్టైల్స్ అండ్ వ్లాగ్స్. మీరు ఎవరైనా మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా. ముందు నుండి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేస్తున్న ప్రేక్షక దేవుళ్ళందరికీ దండాలు. ఇంకా ఈ వీడియో అయితే చూసారా, ఫుల్ ఖుషీగా కనిపిస్తున్నా కదా. ఏంటంటే చాలా రోజుల తర్వాత మా ఆయన ట్రిప్కి తీసుకెళ్తున్నాడు. అదేదో పెద్ద లాంగ్ ట్రిప్ కాదు కానీ వీకెండ్ ట్రిప్ అన్నమాట. సో ఇంతవరకు వెళ్ళని ప్లేస్ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది కూడా చాలా బాగుంటుందంట. అది కూడా వాటర్ కూడా ఉంటాయంట. అంటే లేక్ టెక్సోమా అన్న ప్లేస్కి వెళ్తున్నామండి. సో ఇంకా 2 days కదా, పాపం చెట్లు ఎండిపోతాయి కదా వచ్చేసరికి. అందుకని చెప్పేసి బ్యాక్ యార్డ్కి వెళ్ళి తండ్రి బిడ్డలు నీళ్లు పడుతున్నారు. పై చూద్దాం పదండి. ఆగవే నీ క్లిప్పులు చూపిద్దాం. ఆగు, కౌంట్, లెట్ మీ కౌంట్ యువర్ క్లిప్స్. ఎన్ని క్లిప్పులు పెట్టింది? 1 2 3 4 5 6. ఈయన మా నైబర్తో మాట్లాడుతున్నాడు. వాళ్ళ సొరకాయ చెట్టు మంచిగా పెరిగింది, పెద్ద ఆకులు వచ్చి, అంటే కొన్ని కాయలు కూడా వచ్చినాయి. మా సైడ్ కూడా కొన్ని తీగలు వచ్చినాయి. ఏమైందో ఏమో తెలీదు, ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 రోజులలో మొత్తం ఎండిపోయింది. అసలు దాని గురించే మాట్లాడుకుంటున్నారు. పొద్దున్న నుండి 10 డ్రెస్సులు అంటే మార్చిందండి. ఇంట్లో ఉంటే బట్టలు వేసుడు తీసుడు అదే పని దానికి. ఇప్పుడు ఒక ఆన్లైన్ క్లాస్ ఉంది, అదైనాక ఇంకా మనం ట్రిప్ కి స్టార్ట్ అవడమే. యాక్చువల్ గా ట్రిప్ కి వెళ్ళే హడావిడిలో క్లాస్ జాయిన్ అవుతుందో అవ్వదో వద్దు అంటే క్యాన్సిల్ చేద్దాం అనుకున్నాం కానీ బాన్జు క్లాస్ అంటే దానికి చాలా ఇష్టం, అస్సలు మిస్ అవ్వదు. క్లాస్ లో జాయిన్ అయినాం. తెలుసా అండి, బాన్జుని డిజైన్ చేసింది ఎవరో? వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్ అయిన శ్రీ నీలకంఠ భాను గారు, మన ఇండియన్. తెలుసా, ఫస్ట్ టైం తెలిసినప్పుడు అయితే ఐ రియల్లీ ఫెల్ట్ very proud and emotional. I will also bring my baby ball. I will bring a small ball in the next class. You also bring your baby ball. Okay? భాను గారు తనకున్న ఎక్స్ట్రాడినరీ మ్యాథమెటికల్ స్కిల్స్ తోని ఆన్లైన్ మ్యాథమెటికల్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారండి. అదే బాన్జు. ఎక్కడ చూసినా దీని గురించే వినిపిస్తుందని భూమిని కూడా అందులో జాయిన్ చేసినాం. తెలిసిందే కదండి, అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి మ్యాథ్ అనేది చాలా ఇంపార్టెంట్. బాన్జులో ఏంటంటే పిల్లలందరినీ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ క్రాక్ చేసే విధంగా ట్రైన్ చేస్తారు. బాన్జులో టీచింగ్ స్కిల్స్ కూడా కంప్లీట్ గా డిఫరెంట్ అండి. అసలు పెన్ను పేపర్ పట్టే పని లేదు. యూకేజీ నుండి 9th క్లాస్ వరకు మొత్తం అంతా బ్రెయిన్ తోనే క్యాలిక్యులేషన్స్ చేసేసుకునే విధంగా పిల్లల్ని ట్రైన్ చేస్తారు. భూమమ్మ అయితే బాన్జు క్లాసెస్ ని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది, అస్సలు బోర్ ఫీల్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ టీచింగ్ స్టైల్ కంప్లీట్ గా పిల్లలు కూడా ఇన్వాల్వ్ అయ్యే విధంగా ఉంటది. నా చిన్నప్పుడు కూడా ఇది ఉంటే మంచిగా, ఎందుకంటే నాకు లెక్కలు రాక ఎన్ని బెత్తం దెబ్బలు తిన్నానో ఏమో లెక్కే లేదు. బాన్జు గురించి విన్నాక మీ కిడ్ని కూడా జాయిన్ చేయాలనిపిస్తుంది కదా. అయితే గుడ్ న్యూస్ అండి, అదేంటంటే నీలకంఠ భాను గారు పిల్లల కోసం ఫ్రీ ట్రయల్ డెమో క్లాస్ డిజైన్ చేశారు. అందులో రికార్డ్ బ్రేకింగ్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ కూడా చెప్తున్నారు, అబ్సల్యూట్లీ ఫర్ ఫ్రీ. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా ఉందండి. అదేంటంటే మీ కిడ్ని కనుక బాన్జులో జాయిన్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది. ఆ లింక్ క్లిక్ చేసిన ఫస్ట్ 200 మెంబర్స్కి
ఫ్రీ డెమో క్లాస్ మాత్రమే కాదు, ఏకంగా ఫీజులో 30% డిస్కౌంట్ కూడా ఉంది. అస్సలు లేట్ చేయకండి, ఎందుకంటే బాన్జు ఈజ్ ఆల్వేస్ ద బెస్ట్ చాయిస్ అండ్ వర్త్ జాయినింగ్. ఇంకా లగేజ్ అంతా ఆల్రెడీ ముందే కార్లోకి ఎక్కించి పెట్టేశాం కనుక బుడ్డిదాని క్లాస్ అవ్వడం ఆలస్యం, ఇమ్మీడియట్గా కార్ ఎక్కేసాము. సో వీఆర్ అన్ హ్యాపీ మూడ్, ట్రిప్కి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇంకా మనం ట్రిప్కి ఎక్కడికి వెళ్తున్నాము, ఏంటి, ఎవరెవరం వెళ్తున్నాము, ఇంతకీ అడవిలో కొంపకి ఎందుకు వెళ్తున్నాము, సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలన్నీ ఈ వ్లాగ్లో ఉండబోతున్నాయి. బుడ్డిది అయితే ఫుల్ కామెడీ చేసేస్తుందండి. మనము ఒక పెద్ద హౌస్కి వెళ్తున్నాము, అది ఫారెస్ట్లో ఉంటుందండి చెప్పిన దగ్గర నుండి స్టార్ట్ పెట్టింది లక 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 అని. అమ్మ డైలాగ్ ఏంటి, హాయ్ 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 ఎట్లన్నారు చెప్పు, హాయ్ హాయ్ ఎట్లున్నారు, మస్తున్నారులే. వామ్మో ఇంకా ఆపేటట్లేదు. సో ఇంక ఇప్పుడు మనం వెళ్ళే ప్లేస్ వచ్చేసి దూరమేం కాదండి, ఇంటి దగ్గర నుండి జస్ట్ 1.5 అవర్ జర్నీయే. బట్ ఈ ప్లేస్ గురించి చాలాసార్లు విన్నాం, బట్ ఎప్పుడు వెళ్ళలేదు. ఇప్పుడు కూడా అన్ప్లాన్డ్ అన్నమాట, జస్ట్ ఒక 1 డే ముందు నిన్న మా ఫ్రెండ్స్ వాళ్ళు డిసైడ్ అయ్యి వాళ్ళు మాకు చెప్పి ఇంకా సడన్గా మేమందరం ఓకే అంటే ఓకే అనుకొని మొత్తం 3 ఫ్యామిలీస్ వెళ్తున్నాం అన్నమాట. ఇంకా వెళ్ళే దారిలోనే ఓల్డ్ నేవీ అని చెప్పేసి ఓ బట్టల కొట్టు కనిపించింది. ఇంకా బట్టల కొట్టు కనిపిస్తే ఆగుతామా? యాక్చువల్గా ఇందులో కొంచెం ఇండియన్ టెక్స్చర్ అంటే మన కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అట్లాంటి ఫ్రాక్స్ కూడా దొరుకుతాయి. బయటకు చూస్తే పెద్ద షాప్ కదా, లోపలంతా కలెక్షన్ ఏం లేదు. అంటే ఒక్కొక్కసారి ఉంటాయి. ఇంతకుముందు బుడ్డిదానికి 2-3 ఫ్రాకులు తీసుకున్నాం, మంచిగా ఉండే. ఇప్పుడు ఎందుకో లేవు. మరి ఈ మధ్య దానికి చాక్లెట్లు అస్సలు ఇవ్వకూడదని స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యి ఇంట్లో ఎక్కడ చాక్లెట్లు కనబడకుండా పెట్టాము. ఇగో షాప్కి వచ్చేసరికి చాక్లెట్ కనబడ్డది, కొనియకపోతే ఎంత రచ్చ చేస్తుందో చూడండి. అమ్మా చాలాసేపు ఏడ్చి ఇప్పుడే చల్లబడ్డది తల్లి. అంటే యూఎస్లో కిడ్స్కి ఎక్కువగా టీత్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకని చెప్పేసి మా ఫ్రెండ్స్ వాళ్ళ పిల్లలకు చిన్నప్పుడే అసలు ట్రీట్మెంట్స్ కూడా చేపిస్తున్నారు. సో దానివల్లనే అసలు చాక్లెట్స్ అవాయిడ్ చేయాలని ఇవ్వట్లేదు. బయట కనబడితే మాత్రం ఇంకా టార్చర్ తప్పట్లేదు. సో ఇంక ఇప్పుడు ఏంటంటే మనము జస్ట్ కార్ ఎక్కగానే 10 నిమిషాలకే ఫుల్ చీకటి పడిపోయింది, చలికాలం కదా, అందుకే కొంచెం తొందరగానే చీకటి పడ్డది. ఇంకా మనం వెళ్ళే రూట్ కూడా అంటే ఎక్కువ రద్దీగా ఉన్న రూట్ ఏం కాదండి. ఇంకా చెప్పానంటే మొత్తం 3 ఫ్యామిలీస్ కదా, వాళ్ళిద్దరు ఒకేసారి స్టార్ట్ అయ్యారు. మేము మధ్యలో బట్టల కొట్టులో ఆగినాం కదా, దానివల్ల మాకు లేట్ అయిపోయింది. సో వాళ్ళు కాల్ చేసి ఏం చెప్తున్నారంటే, మేము వచ్చిన రూట్లో అయితే రావద్దు, అస్సలు చీకటి ఉంది, రూట్ కూడా బాగాలేదు, మేమంటే 2 కార్లు కలిపి వెళ్తున్నాము, మీరు మాత్రం లేట్ అయినా మంచిదే వేరే రూట్ తీసుకొని రమ్మని చెప్పిండ్రు. సో చెప్పినందుకు మేము వేరే రూట్ తీసుకొని వస్తున్నాం అన్నమాట. నాకైతే దీన్ని చూస్తేనే భయం అవుతుంది, ఇంకా వాళ్ళు వెళ్ళింది ఎట్లుందో. ఆల్మోస్ట్ వచ్చేసామండి. ఇదేంటంటే లేక్ టెక్సోమా అని ఇక్కడ వ్యూ బాగుంటుంది అన్నమాట. సో అందుకని చెప్పేసి కొన్ని కాటేజెస్ లాగా బిల్డ్ చేసిండ్రు. ఇంకా ఉండాలి అనుకున్న వాళ్ళు రెంట్ తీసుకొని ఉండడమే, ఎయిర్బిఎన్బి అంటుంటారు కదా, అదే అన్నమాట. సో ఎక్కువ ఇండ్లు అయితే లేవు, అక్కడొకటి అట్లుంది. ఇంకా వచ్చేసినాం మన ఇంటికి. ఇలా 2 ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఏంటంటే వాళ్ళు మధ్యలో ఆగలేదు కదా, అందుకని చెప్పేసి చెప్పనే వచ్చిండ్రు. వచ్చి వాళ్ళ సామాన్లు లోపల కూడా పెట్టుకున్నారు. ఇక మనం పెట్టుకుందాం పదండి. మొత్తం పెడితే ఇలా చేశారా? Okay, put again, Aryan. Let's put again, Bhumi. Let's put again and play. Good play. You not playing? సో ఇంకా పిల్లలతో బయటకు వచ్చామంటే కేవలం ప్రదేశం మారుతుంది, పని మారదు కదండి. సో ఇంట్లో నుండి వచ్చేప్పుడే తలా ఒకటి వండుకొని వచ్చేసారనమాట. నేను సాంబారు దొండకాయ పచ్చడి తీసుకొచ్చిన, ఫ్రెండ్ వెజిటబుల్ రైస్ను బిర్యానీ రేంజ్లో చేశాడు, మామూలుగా లేదు అసలు.
సో ఇంక ఇప్పుడు వంటలు వార్పుల ప్రోగ్రాం జరుగుతుంది కదా, అది అయ్యేలోపు చక్కచక్క మీకు ఇల్లు చూపిస్తా, వచ్చేసేయండి. ముందైతే కార్ గరాజ్ నుండి స్టార్ట్ చేస్తాను, ఓకేనా. ఇదేంటంటే 3 కార్ గరాజ్, అంటే 3 కార్లు పెట్టే గరాజ్ అన్నమాట. కాకపోతే వీళ్ళకు ముందు అటు ఇటు కూడా ఫుల్ స్థలం ఉంది కనుక కార్లు పెట్టడానికి బయటనే ఒక షెడ్ లాగా వేసేసి ఈ 3 కార్ గరాజ్ని కూడా మొత్తం గేమ్స్ పెట్టి ఎంటర్టైన్మెంట్ కింద మార్చేశారు. దాదాపు 5 to 6 టైప్స్ ఆఫ్ డిఫరెంట్ గేమ్స్ ఉన్నాయి. ఫ్రిడ్జ్ ఉంది, అబ్బాయిలు అట్లా కూర్చోవాలనుకుంటే సిట్అవుట్ కోసం డైనింగ్ టేబుల్ కూడా పెట్టారనమాట. 3 కార్ గరాజ్ని ఇంత బాగా యూస్ చేసుకోవచ్చా అని అనిపిస్తుంది. మాది కూడా 3 కార్ గరాజే, కానీ మేము ఎట్లా మెయింటైన్ చేస్తామంటే అబ్బా దాని గురించి ఎందుకు లెండింగ్ ఇప్పుడు. సో ఇప్పుడు గరాజ్ నుండి లోపలికి ఎంటర్ అవ్వగానే కిచెన్ కనిపిస్తుంది కదా, కిచెన్కు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని ఇంటిని 2 భాగాలుగా విడగొట్టి ఇప్పుడు లెఫ్ట్ సైడ్ హౌస్ హోమ్ టూర్ చేద్దాం. సో కిచెన్ నుండి పక్కకు మనకు చాలా పెద్ద హాల్ అన్నమాట. హాల్లో అయితే 2 సోఫాలు, ఒక టీవీ, పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఆడుకునే విధంగా చాలా రకాల బోర్డు గేమ్స్ పెట్టిండ్రు షెల్ఫ్లు ఆల్రెడీ. ఇటు సైడ్ ఒక డైనింగ్ టేబుల్ వేశారు. అండ్ మనం ఇప్పుడు ఇంట్లోకి గరాజ్ నుండి ఎంటర్ అయినాం కదా, బట్ యాక్చువల్ మెయిన్ ఎంట్రన్స్ వచ్చి ఇదన్నమాట. ఇది వచ్చేసి మొత్తం 5 బెడ్రూమ్ హౌస్ అండి. ఇది ఒక బెడ్రూమ్ అన్నమాట. దీంట్లో మొత్తం బంకర్ బెడ్స్ వేశారు, అంటే పిల్లలకి ఎక్కువ బంకర్ బెడ్స్ ఇష్టం ఉంటుంది కదా, సో 4 పిల్లలు ఆడుకోవచ్చు ఆరామ్సే. ఇంకా బంకర్ బెడ్స్ ఉన్న బెడ్రూమ్ పక్క నుంచి ఇగో బాత్రూమ్ ఒకటి, ఇది స్టోరేజ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఇంకొక బెడ్రూమ్ అండి. ఈ బెడ్రూమ్ అయితే మామూలుగా లేదు తెలుసా, వెనకటి కాలం రాజుల బెడ్రూమ్లు కూడా గిట్లనే ఉండేటివో ఏమో. ఇంకో విషయం తెలుసా, ఈ బెడ్రూమ్ మాకే ఇచ్చారు. వాళ్ళిద్దరు ముందొచ్చి వేరే వేరే బెడ్రూమ్లు చూస్ చేసుకున్నారు. ఇది మాకెందుకు ఇచ్చారు, బంపర్ ఆఫర్ మాకెందుకు అని అడిగితే, వీడియోలు తీస్తావు కదా కొంచెం మంచిగా రాయల్ లుక్ ఉంది, ఈ బెడ్రూమ్ మీకే అని చెప్పేసి ఇచ్చేసారనమాట. వీడియోల సంగతి ఏమో కానీ బయట చూసే నేను భయపడతా. ఇప్పుడు అంటే 3 ఫ్యామిలీలు ఉన్నాం కనుక సరిపోయిందండి. ఒక్కదాన్ని అయితే ఇంత పెద్ద హౌస్లలో ఉండాలంటే మాత్రం నాకు భయమే. సో ఇప్పటిదాకా మనం చూసిన ఇల్లంతా కూడా కిచెన్కు లెఫ్ట్ సైడ్ ఉన్న ఇల్లు అన్నమాట. కిచెన్కు రైట్ సైడ్ ఉన్న ఇల్లు తర్వాత చూద్దాం, ఓపిక లేదు. ఏంటి బటర్ చూపిస్తుంది అనుకుంటున్నారా? నెక్స్ట్ డే అండి, పడుకుండా అయిపోయింది, లేసుడు అయిపోయింది. ఇంకా తెల్లారంగానే మళ్ళీ మనకు ఆకలి గోలు ఒకటి ఉంటుంది కదా. సో పిల్లలు ఉన్నారు కనుక అన్నీ దాదాపు వంటకు ఏమేం కావాలో అన్నీ తెచ్చేసుకున్నాము. ఇది కిచెను. నిన్న రాత్రి మీకు ఏం కనబడ్డదో ఏమో అని మళ్ళీసారి చూపిస్తున్నా. నిన్న మీకు కిచెన్ కట్ సైడ్ ఉన్న హోమ్ టూర్ చేసిన కదా, ఇక ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న హౌస్ హోమ్ టూర్ చేస్తారండి. ఇక్కడ ఏమున్నాయంటే మనకి కొన్ని షోకేస్ బొమ్మలు పెట్టిండ్రు. ఇక్కడ ఒక లాండ్రీ రూమ్ ఉంది, బట్టల వాషింగ్ మిషన్, డ్రయరు 2 పక్క పక్కకు పెట్టి ఉన్నాయన్నమాట. ఇదొక బెడ్రూము, కనిపించేది ఒక బెడ్రూము, సైడ్కి ఒక బెడ్రూమ్, మొత్తం 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు యూజ్ చేస్తున్నారు కదా, అందుకే డోర్స్ ఓపెన్ చేయలేదు, ఓకేనా. ఇదే హోమ్ టూర్ తల్లే అంటారా. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయిందండి. నాకు కాదు, మా ఆయనకు రెడీ చేసిన ఫస్ట్. ఏ చాలు నిమిషాలందరూ రెడీ. 1 do poses 2 do poses 3 say cheese. You need to see your picture. ఇక పడుకొని లేచేసరికి పిల్లలకు ఫుల్ ఉత్సాహం వచ్చేసింది. అది కాకుండా లేక్ అంటే వాటర్లోకి వెళ్తున్నామని చెప్పేసరికి ఫుల్ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అందరికీ స్విమ్మింగ్ డ్రెస్సులు తొడిగినాము, మొహానికి సన్ స్క్రీన్ రాసేసినాము. ఇదే మనం రాత్రి ఉన్న ఇల్లు అన్నమాట. మా ఆవిడ డ్రైవ్ చేస్తుంది, నేను ఇప్పుడు ప్యాసింజర్ సీట్లో కూర్చుంటున్నా. సేఫ్గా మా అమ్మాయిని వేరే వాళ్ళ కారులో పెట్టేశా, నాకు తప్పదు కదా. ఆర్ యూ ఎక్సైటెడ్? యా, అడవిలోకి వస్తే తప్ప నాకు డ్రైవింగ్ చేయలేదు. మరి ఇది అడవి కాదు, ఊరు కింగ్స్టన్ అని. ఏ డ్రైవింగ్ 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 స్వింగ్ 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 స్వింగ్. ముందే చెప్పు, రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతాం. ముందు కార్ వస్తుంది, ఫస్ట్ దాన్ని రైట్కి రావడం మీద అంతే, అట్లా ఉండు.
మాలాగా అట్లా 1-2 డేస్ ఇక్కడ హ్యాపీగా స్పెండ్ చేయడానికి చాలామంది వస్తారులా ఉంది. ఎందుకంటే ఊరు నిండా ఎయిర్బిఎన్బీసే కనబడుతున్నాయి. అంటే ఇలా వచ్చి స్టే చేసే వాళ్ళవే. ఓన్ హౌసెస్ అంటే రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు కొందరు ఇక్కడ స్టే చేస్తున్నారంట. సో అట్లాంటివి కొన్ని ప్లస్ మ్యాక్సిమం అయితే ఇలాగా ఎయిర్బిఎన్బి లైక్ రెంటెడ్ హౌసెస్ లాగా ఉన్నాయి. మేమైతే 2 డేస్ రెంట్ తీసుకున్నాం అన్నమాట. అగ కనిపిస్తుందా లేక్. ఇప్పుడే లేక్ దగ్గరికి వచ్చాము. రాగానే ఒక బ్యూటిఫుల్ సీన్ అన్నమాట. అదేంటంటే ఒక కపుల్ వచ్చారు. సో తనది ఆల్మోస్ట్ 8th-9th మంత్ అనుకుంటా. నిండుగా కనిపిస్తుంది పొట్ట. సో జెండర్ రివీల్ చేశారు. మనకు పింక్ వస్తే అమ్మాయి అని, బ్లూ వస్తే అబ్బాయి అని. సో ఇట్స్ ఎ బేబీ గర్ల్ అన్నమాట వాళ్ళకి. అబ్బా చాలా రిలాక్సింగ్ ఉందండి. ఎక్కువ క్రౌడ్ లేదు. అంటే మనకు బీచ్లు అనగానే చాలామంది ఉంటారు, బట్ ఎక్కువ మంది లేరు. కొంచెమే ప్రైవేట్ బీచ్ లాగా ఉంటే ఇంకా అదో ఫన్ కదా. సో ఇది జస్ట్ లైక్ ప్రైవేట్ బీచ్ లాగా ఉంది. మేము ఇంకొకరిద్దరు ఫ్యామిలీస్ తప్ప లేరన్నమాట. పిల్లలైతే ఫుల్ ఎంజాయ్ చేసిండ్రు. పిల్లల కంటే మేమే ఎక్కువ ఎంజాయ్ చేసినామని చెప్పొచ్చు. మేము వచ్చినప్పుడు మంచిగా ఎండు ఉండేనా, కాసేపటికే వర్షం స్టార్ట్ అయిపోయింది. అది వర్షం పడిని ఏమన్నా కానీ మేము ఫుల్ పకడ్బందీగా వచ్చినాం కదా, టెన్షన్ లేదు. 2 ఛత్రీలు తీసుకున్నాము. ఆ ఛత్రీల కింద చైర్లు వేసుకొని కూర్చున్నాము. ఫుల్ ఎంజాయ్ చేసినామండి బీచ్లో. పొద్దున్న 9:30 పోతే మధ్యాహ్నం 2:30 దాకా అక్కడనే ఉన్నాము. యాక్చువల్గా ఇప్పుడు కూడా వచ్చే వాళ్ళం కాదు, ఎందుకంటే వెదర్ చాలా బాగుంది. కొంచెం కూడా ఎండ లేదు, మీకు తెలుస్తుంది కదా చూస్తుంటే. ఇంకా చాలాసేపు ఉండాలనిపించింది కానీ ఇంకా లంచ్ కోసమని వచ్చేసాము. లంచ్ కూడా అక్కడ చేయాలి అన్న ప్లాన్ ఉండే. దగ్గరలో ఇక్కడ పిజ్జా షాప్ ఉన్నట్టు కనిపించింది, బట్ తీరా కాల్ చేస్తే వాళ్ళు క్లోజ్ చేశారంట. ఆప్షన్ లేక ఇంక ఇంటికి వచ్చినాం. ఎందుకంటే పిల్లలు ఫుల్ ఆడిండ్రు కదా, మళ్ళీ వాళ్ళకి ఇప్పుడు టైంకి ఏదైనా పెట్టకపోతే ఇంకా మనల్ని తింటారు. బుడ్డి చూసారా ఎలా బజ్జుకుందో. అసలు ఫుల్ ఆడింది కదా. రాగానే తలస్నానం చేపించేసరికి వెంటనే నిద్రపోయింది. చాలు మా టీ తాగాలంటే మీకు చాలా అదృష్టం ఉండాలి. వీటిలో చాలా అంత ప్రేమ, అనుబంధం, అనుప్యాయం हमारे दिल से बनाया गर्मा गर्म धमाधम चाय पीना है तो आपको बहुत ख्वाहिश और ख्वाहिश है ब्रो, ख्वाहिश है इष्टम ఉండాలి బాగా. సరే అది అయిపోయినాక తాగినాక మేము చెప్తాం ఎట్లుందనేది. సిల్వర్ డబ్బా కాదు, తెల్లగా కనబడుతుంది. మరి ఏం టేస్ట్ ఉంటుందో తెలీదు. నిన్న మీకు ఇల్లంతా చూపించినా కానీ ఇంటెనక చూపించలేదు కదా. అబ్బో చాలా పెద్దగా ఉందండి, రండి చూద్దురు. కానీ మామూలుగా లేదు. మొత్తం అంతా చూస్తే అస్సలు మనకు సొంత ఇంట్లో ఇంత పెద్ద బ్యాక్ యార్డ్ ఉంటే ఇంట్లో కూడా ఉండం, బయటనే ఉంటాం. సో ఇదేంటంటే మనకి ఇక్కడ కొన్ని చైర్స్ వేశారు. ఇది ఆడుకోవడానికి. పిల్లలు నైట్ అయితే ఫుల్ ఆడారనమాట చెస్ది. ఇది గ్రిల్లింగ్ చేసుకోవడానికి చికెన్, మటన్, వెజ్జీస్ అట్లా ఏమైనా కార్న్ అలాంటిది గ్రిల్ చేసుకోవడానికి గ్రిల్లర్ ఉన్నది అనమాట. అండ్ బెడ్రూమ్ నుంచి కూడా ఇటు బయటికి వచ్చేసేయచ్చు. ఇదంతా హాల్ కదా. సో ఇటు వచ్చేసినామంటే సే హాయ్. ఓకే, సో ఇటు వచ్చామంటే ఇక్కడ కూడా సమ్ సిట్అవుట్ లాగా వచ్చేసింది మనకు ఓన్ హౌస్కి కనీసం ఇంత బ్యాక్ యార్డ్ కూడా ఉండదు, ఇందులో సగం ఉంటుంది అంతే. సో ఇక్కడ ఇంత పెద్ద ప్లేసెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒక గేమ్ ఉంది, ఇక్కడ కూడా చైర్స్ పెట్టేస్తున్నారు. అండ్ ఇక్కడ మళ్ళీ 2 సిట్అవుట్ లాగా పెట్టేసి అంబ్రెల్లాస్ ఇచ్చారన్నమాట. ఓకే,
ఇంకా కాస్త ఇటు ఇదంతా చూసాం కదా, కాస్త ఇటు వెళ్తే అక్కడ బుడ్డిది ఉన్నది. ఇక్కడ కూడా పిల్లలు కూర్చునేది, పెరుగన్నం తిన్నది, అందుకే మూతి అట్లా తెల్ల మీసాలు వచ్చినాయి. ఇక పిల్లలు పొద్దున అయితే మస్తు ఎంజాయ్ చేశారు. బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఇక్కడే కూర్చొని తిన్నారు. సో ఇది కాస్త ఇటు వచ్చామంటే ఇంకా ఇక్కడ మంట పెట్టుకోవచ్చు అన్నమాట. ఆ సెటప్ కూడా ఉంది. సో మంట పెట్టుకొని ఇలా కూర్చునే విధంగా ఇక్కడ ఇవి ఇచ్చారు. ఇక ఇదంతా బ్యాక్ యార్డ్ అండి. నిన్న మేము వచ్చినప్పుడు 3 ఫ్యామిలీస్ వచ్చాము, బట్ ఈరోజు మార్నింగ్ ఇంకో ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ జాయిన్ అయింది. సో ఇప్పుడు ఇక్కడ 4 ఫ్యామిలీస్ ఉన్నారన్నమాట. పెద్దోళ్ళు 8 మంది, పిల్లలు 5. ఇంకా వీళ్ళు టీ పెట్టారు కదా, వాళ్ళు టీ పెట్టడం టేస్ట్ ఎలా ఉందో కానీ మేము ఇచ్చే బిల్డప్ మాత్రం మామూలుగా లేదు. సో అందరం కపుల్స్కి అట్లా తాగిస్తున్నాం అన్నమాట. అప్పుడప్పుడే నా లైఫ్లో కాస్త ఇట్లా బయటకు వచ్చిన రొమాంటిక్ ఉండాలి కదా. టీ తాగిన తర్వాత ఇంకా అలా తిరుగుదామని బయటకు వచ్చినాము. ఎంత హ్యాపీగా ఉందో. మేము 1 గంట కంటే ఎక్కువసేపు అలా తిరిగేసాము. ఎందుకంటే అమెరికాలో ఒక పల్లెటూరు అనుకోండి ఇంకా చెప్పాలంటే. అంటే ఇక్కడ లేక్ ఉండడం వల్ల ఇంకా కొంతమంది ఇష్టంగా వచ్చి ఇల్లు కట్టుకున్నారు. మిగిలిన వాళ్ళంతా టూరిజం ప్లేస్ లాగా బాగుంది కదా అని చెప్పేసి ఇంకా ఎయిర్బిఎన్బీస్ కట్టారన్నమాట. సో అక్కడొక ఇల్లు ఉండి, కేరళలో అలా ఉంటాయంటారు. నేను కేరళ వెళ్ళలేదు, బట్ ఇక్కడైతే అలాగే ఉన్నాయి. మంచిగా అనిపించింది. సో ఇంకా ఈరోజు నైట్ కూడా మనము మళ్ళీ అదే హౌస్లో స్టే చేసి రేపు మార్నింగ్ వెకేట్ చేసి ఇక్కడ బోటింగ్ ఉంది. సో అది మెయిన్ లేక్ టెక్సోమా ఎంజాయ్మెంట్ అంతా అక్కడే అంట. సో రేపు మార్నింగ్ అక్కడికి వెళ్ళబోతున్నాం. పెద్దలం అయితే బ్యూటిఫుల్ ప్లేస్ని, బ్యూటిఫుల్ వెదర్ని ఫుల్గా ఎంజాయ్ చేసాము. మరి నా వీడియో చూసి మీరు ఎంజాయ్ చేశారా లేదో చెప్పండి. అంతేకాకుండా అడవిలో మనం ఉన్న ఈ అద్దె కొంప ఎట్లుందో కూడా కామెంట్ చేయండి. బాయ్ ఉంటాం. మళ్ళీ మీట్ యు ఆల్ సూన్ విత్ అనదర్ సూపర్ క్యూట్ వీడియో.